మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, మెయింటెనెన్స్ విషయానికి వస్తే లీగల్ పరంగా మనం మాట్లాడుకుంటే అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రతి కేసులో కూడా మెయింటెనెన్స్ గురించి రకరకాల వివాదాలు అవ్వడము అండ్ ప్రతి సినారియోలో కూడా భర్త ఏదైతే ఉందో మెయింటెనెన్స్ అనేది భార్యకి ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? కొన్ని సందర్భాల్లో ఇవ్వాల్సినవి ఉంటాయి, కానీ ఇంకొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వకుండా కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? మెయింటెనెన్స్ కొన్ని కేసుల్లో కంపల్సరీ ఇవ్వాలని ఎక్కడా లేదండి శ్రీ గారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చేటప్పుడు 498 కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ వేసేటప్పుడు, డివోర్స్కి వెళ్ళేటప్పుడు ఈ 4 కేసులు రాగానే ఏంటంటే అదేదో సీక్వెన్స్ అన్నట్టుగా ఈ 4 కేసులు టక రాసేస్తారు అనమాట. ఫస్ట్ 498A, ఇమీడియట్ నెక్స్ట్ డివిసి డొమెస్టిక్ వైలెన్స్, మూడోది ఉంది మెయింటెనెన్స్, నాలుగోది డివోర్స్. ఈ 4 అన్నది ప్రామాణికంగా ప్రతి సందర్భంలో ప్రతి కేసును వేసేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరిగా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు కొన్ని ప్రత్యేక కేసుల్లో తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది శ్రీ గారు. కొన్ని సందర్భాల్లో మనం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు కాబట్టి ఏంటి సార్ ఆ సందర్భాలు? కొన్ని సందర్భాలు అని చెప్పినప్పుడు అందులో ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, భార్య క్రూయల్టీ కలిగి ఉంది అంటే భర్తని మానసికంగా, శారీరకంగా అత్యంత క్రూయల్టీగా హింసిస్తుంది అని మనం కోర్టులో కానీ నిరూపించుకోగలిగితే తప్పనిసరిగా ఆయా సందర్భాల్లో మాత్రం ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రూయల్టీ ఖచ్చితంగా ఉంది అని ఎవిడెన్స్తో సహా నిరూపించగలగాలి. అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, భార్య హింసిస్తుంది అన్నటువంటి ఎవిడెన్సెస్ భర్త పూర్తిగా ఎవిడెన్స్ పరంగా చూపించగలిగిన సందర్భంలో మాత్రం అటువంటి పరిస్థితుల్లో మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్, నా దగ్గర కూడా ఇటీవల 2 కేసులు రావడం జరిగింది దీనికి సంబంధించి. అంటే భార్య పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయి ఉన్న సందర్భంలో, అంటే ఉదాహరణ చూడండి, పెళ్ళైన విత్ ఇన్ 5 మంత్స్కో 6 మంత్స్కో భార్య డెలివరీ అయింది అనుకోండి. అటువంటి సందర్భాల్లో భర్తకు అనుమానం వస్తుంది. అనుమానాన్ని కానీ కరెక్ట్గా ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే ఈ పెళ్లి మ్యారేజ్ అయిన డేట్ నుంచి ఆమె ఎప్పుడెప్పుడు కన్సీవ్ అయింది, ఇటువంటి ఎవిడెన్స్ అని బలంగా చూపించగలిగితే అటువంటి సందర్భాల్లో భర్త డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆమెకి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇది నెంబర్ 2 పాయింట్. అంటే ఇటీవల కాలం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కరెక్ట్గా 9 మంత్స్ ఉండాల్సిన సందర్భాల్లో 7th మంత్ 8th మంత్కి ఆమెకు ఆల్రెడీ 9 మంత్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భాలు, పెళ్ళి అయినటువంటి విత్ ఇన్ 8th మంత్లో 7th మంత్లో కూడా డెలివరీ అయిపోయిన సందర్భాలు చాలా. నా దగ్గర ఒక 2 కేసులు అట్లాంటివి రావడం కూడా జరిగింది. అటువంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా భర్త డివోర్స్ కోరుకునే అవకాశం ఉంటుంది. డివోర్స్ తీసుకున్న సందర్భంలో భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, భార్య అడల్టరీ. అంటే భార్య వేరొక వ్యక్తితో పరిచయం పెంచుకొని, శారీరకంగా ఫిజికల్గా రిలేషన్స్ పెంచుకొని ఈ భర్తని అవాయిడ్ చేసి తనతో పూర్తిగా తిరుగుతున్న సందర్భంలో డివోర్స్ అప్లై చేసుకొని, ఇక్కడ 497 అప్లికబుల్ కాదు కాబట్టి ఇక్కడ ఇమీడియట్గా ఆ భార్యని దీని కింద అడల్టరీ కిందకు వస్తుంది. భార్య ఏ పీరియడ్తో తిరుగుతుందో అటువంటి సందర్భాల్లో నిరూపించుకోగలిగితే అటువంటి సందర్భంలో భర్త మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు. ఇది మాత్రం తప్పనిసరిగా ఎవిడెన్స్ చూపించుకోగలగాలి. అంటే భార్య వేరే వ్యక్తితో తిరుగుతుంది, అందువల్ల నేను ఆ భార్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, మా వైవాహిక జీవితం ఇంకా కంటిన్యూగా కొనసాగింపు ఉండదు కాబట్టి డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో డివోర్స్ కూడా చాలా తొందరగా వస్తుంది. ఆ సందర్భంలో మెయింటెనెన్స్ కేసు అంది పూర్తిగా కేసు కొట్టేస్తారు. భార్య విషయంలో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక నాలుగోది, భార్యాభర్తల మధ్య ఎడబాటు. అంటే ఏదైనా సందర్భాల్లో అనేక కారణాలు ఇచ్చి ఆ భర్తను విడిచిపెట్టేసి చాలా దూరంగా వెళ్ళిపోయిన సందర్భాల్లో భర్త భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది కూడా ఒక కారణం. ఇంకొక ఇంపార్టెంట్, భార్య భర్త కన్నా ఎక్కువగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న సందర్భంలో కానీ, లేకపోతే ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కానీ, అంటే ఇన్కమ్ సోర్సాలు ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క భార్యకి, అనేక రకాలుగా ఇన్కమ్ ఎక్కువగా ఉందని కానీ భర్తతో కంపేర్ చేస్తే అటువంటి సందర్భాల్లో ఇన్కమ్ కావచ్చు, లేకపోతే ఎసెట్స్ కావచ్చు, ఎసెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు, బ్యాంకులో ఉన్నటువంటి ఇది కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి స్థిరచరాస్తులు ఏవైనా భర్త కన్నా ఎక్కువగా కలిగిన సందర్భాల్లో కూడా దీని సందర్భాల్లో భర్త మీద మెయింటెనెన్స్ కేసు పెట్టుకునే అవకాశం భార్యకు ఉండదు. ఒకవేళ కేసు పెట్టుకున్న అది కోర్టు డిస్మిస్ చేస్తుంది. భర్తకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక సందర్భంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఒక ఫర్మ్ ఏర్పాటు చేశారు. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్
ఏర్పాటు చేశారు. పార్ట్నర్షిప్ ఫారం ఏర్పాటు చేసిన తర్వాత ఆ కంపెనీలో ఆమె ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 6 మంత్స్కి క్వార్టర్ ఫైల్ చేసేటప్పుడు, ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు టీడీఎస్ రూపంలో కానీ చాలా ఎక్కువ ఇన్కమ్స్ ఇద్దరు 50-50 పార్ట్నర్షిప్లో బాగానే సంపాదించుకుంటున్నారు. సంపాదించుకున్న సందర్భంలో కొన్ని కారణాలు, వ్యక్తిగత కారణాలు ఇచ్చా ఒకరికొకరు డివోర్స్ కోసం చెప్పి కోర్టుకు రావడం జరిగింది నా క్లయింట్ ఆవిడ. సో ఆ సందర్భంలో భార్య ఏం చేసిందంటే భర్త పైన మెయింటెనెన్స్ కావాలని చెప్పి కేసు వేసింది. నాకు భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలి, నాకు ఇన్కమ్ సోర్స్ లేవని. కానీ వాళ్ళిద్దరు కలిసి 50-50%లో ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా భర్త ఎంతైతే ఇన్కమ్ పే చేస్తున్నాడో, ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే పే చేస్తున్నాడో అంతే ఇన్కమ్ అని భార్య కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల రూపాయలు ఆవిడ కూడా డ్రా చేస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఆ భార్య ఇచ్చేటువంటి మెయింటెనెన్స్ ఏదైతే కావాలని చెప్పి భర్త నుంచి కోరుకుంటున్నారో అటువంటి సందర్భాల్లో కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు 3 రకాల చట్టాలు ఉంటాయి. ఒకటి హిందూ సెక్షన్ 1955, దాని ప్రకారం సిఆర్పిసి 1973 సెక్షన్ 125(1) నుంచి 125(4) వరకు, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఇవన్నీ కూడా క్లియర్గా దీనికి సంబంధించి రకరకాలుగా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో ఏమంటారంటే ఒక డివోర్స్ కేసు వచ్చే సందర్భంలో భార్య మాత్రమే మెయింటెనెన్స్ వేస్తే మనం సేఫ్గా ఉంటాం, మనం వేయకూడదు, మనం వేస్తే మనం హుక్ అయిపోతాం. అదేవిధంగా మెయింటెనెన్స్ విషయంలో కానీ లేకపోతే అలిమోనీ విషయంలో కానీ భర్త ముందుగా డివోర్స్కి వెళ్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో చాలామంది న్యాయవాదులు, అడ్వకేట్స్ చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను దీని విధంగా చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ముందుగా వెళ్ళడం వల్ల, మీరు ముందే కోర్టు మెట్లు ఎక్కడం వల్ల, మీకు అమ్మాయితో కలిసి ఉండాలని లేదు, మీరు అమ్మాయిని కలిసి జీవించాలనుకోవట్లేదు, డివోర్స్ కావాలని కోరుకుంటున్నారు, కానీ మీ పేషెన్స్ చాలా సహనం నశించింది, ఆ అమ్మాయి పెడుతుంటే మానసిక శారీరక వేధింపులు తట్టుకోలేక మీరు ఆమె నుంచి పూర్తిగా డివోర్స్ కోరుకునే సందర్భంలో మీరు ముందుగా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంటే చాలా మంచిది. మీరే ముందుగా ఇనిషియేట్ తీసుకుంటే మంచిది. ఎందుకో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఒకవేళ మీరు వెళ్ళకపోతే ఆమె ఏం చేస్తుంది, 498 వేస్తుంది. 498లో ఎన్ని రకాలుగా వేస్తారు, మా ఆయన్ని బాగా నన్ను కొడుతున్నాడని, మానసికంగా వేధిస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని, అంతేకాని అదనపు కట్టం తెమ్మనని చెప్పి వేధిస్తున్నాడని, ఇంతేకాకుండా ఎవ్రీ మంత్ కూడా నన్ను ఇంట్లోంచి బయట కదలకుండా, నాకు మినిమం ఖర్చులు కూడా ఇవ్వకుండా, ఇంటి యొక్క ఖర్చులు కూడా భరించకుండా నన్ను వేధిస్తున్నాడని చెప్పి ఇంకా ఒక అడ్వకేట్ని సంప్రదించగానే అడ్వకేట్ ఏం చేస్తాడు, కంటిన్యూగా రన్నింగ్ నోట్స్ ఉంటుందన్నమాట. ఆ రన్నింగ్ నోట్స్ ప్రకారం రాసేసుకుంటూ కోర్టులో వేసేస్తారు. అది మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నాను. కొన్ని సందర్భాల్లో దానికన్నా ముందు మీరు వెళ్ళడం వల్ల, మీరు ముందుగా ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవడం వల్ల ఆమె ఈ రకంగా పెడుతుందంటే మీరే ముందుగా ఒక స్టెప్, అంటే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా జరిగిన డ్యామేజ్ ఎలాగో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అవన్నీ క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే 490 ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్ట్స్ కిందకి వస్తాయి కాబట్టి ఆ సెక్షన్ నడుస్తుంటాయి. కానీ మీరు డివోర్స్ అప్లై చేసుకునేటప్పుడు మీరు ముందుగా కోర్టు మెట్లు ఎక్కడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ ఆమె పెడుతుంది అని చెప్పడానికి మీకు ముందే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏం ఆలోచిస్తారంటే ముందుగా వాళ్ళకన్నా మనం కోర్టు మెట్లు ఎక్కడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ మెయింటెనెన్స్, అలిమోనీస్ మనం అవాయిడ్ చేసుకునే అవకాశానికి మనకు ఉంటుందని. అలిమనీ మెయింటెనెన్స్ ఈజ్ డిఫరెంట్, 498 ఈజ్ డిఫరెంట్. ఒకవేళ 498 మీ మీద ఆమె పెట్టిన సందర్భాల్లో కూడా మీకు ఒక స్టెప్ దొరుకుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏం చెప్తుంది, నేను ఆల్రెడీ నా పెళ్లి ఖర్చుల నిమిత్తం, నా పసుపు కుంకుమ నిమిత్తం నేను ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. పెళ్లి ఖర్చులు మేమే చేసాము. పెళ్లి ఖర్చులు మేము ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకుని పెద్దగా మేము మ్యారేజ్ గ్రాండ్గా చేసాము. అంతేకాకుండా అబ్బాయికి మేము కొంత కట్నం ఇచ్చాము. 10 లక్షలు 20 లక్షల రూపాయల కట్నం కూడా ఇచ్చాం. ఇన్ని రకాల వివరాలు చెప్తుందంటే అది మీకు ప్లస్ అవుతుంది. ఏ రకంగా ప్లస్ అవుతుంది అంటే మీకన్నా ఆవిడ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి విషయం ఇక్కడ మనకి నిరూపణ అవుతుంది. ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి అలిగేషన్స్ వల్ల. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆమె చెప్తోంది నేను ఆల్రెడీ 30 లక్షల పెళ్లికి ఖర్చు పెట్టాను, నేను కొంత కట్నం తీసుకొచ్చాను, ఇది కాకుండా ఇంకా కట్నం తెమ్మనమని చెప్పి మా పేరెంట్స్ మీద ఒత్తిడి చేస్తున్నారు, అది కాకుండా పెళ్లి ఖర్చులో నేను బాగా గ్రాండ్గా చేసాం అన్నీ ఆవిడ వివరంగా రాస్తున్నప్పుడు ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఇన్ని రాసేటప్పుడు సరే ఓకే, దానికి మీరు కోర్టుకి వెళ్ళాలి, కోర్టు వాయిదాలకు తిరుగుతూ ఉండాలి, ఆ 498 అదంతా క్రిమినల్. కానీ డివోర్స్ మాత్రం చాలా తొందరగా వస్తుంది. అటువంటి సందర్భాల్లో డివోర్స్ అన్నది ఫాస్ట్గా మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకని ఆవిడ చెప్తోంది ఆల్రెడీ, సో ఫైనాన్షియల్గా ఆవిడ బాగుంది కాబట్టి మీరు మెయింటెనెన్స్ని ల్యాప్స్ చేసుకోవడానికి ఆ ఏదైతే వాళ్ళ కంప్లైంట్లో రాసినటువంటి ఆ కంటెంట్స్ ఏదైతే ఉందో అది మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ సార్ ఆల్రెడీ ఆమె 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంటే సోషల్ స్టేటస్ ప్రకారం బాగానే ఉన్నట్టుగా ఉంది. ఇక అదనపు కట్నం తీసుకోవడం నేరం, కట్నం ఇవ్వడం నేరం, రెండు రకాల నేరం అనుకునేటప్పుడు కట్నం ఇవ్వడం అనేది ఆల్రెడీ అలాగ హుక్ అవుతున్నారు అక్కడ. సో ఇవన్నీ మనం చూపించుకొని మెయింటెనెన్స్ని, అలిమోనీని మనం పూర్తిగా అవాయిడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా టిపికల్గా ఉంటుంది. బట్ మన కేసు బాగా స్టడీ చేసినప్పుడు మన కీ పాయింట్స్ అన్ని కూడా మనకు లభిస్తాయి. దాని ద్వారా మనం మెయింటెనెన్స్ని కానీ అదేవిధంగా అలిమోనీని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల విషయంలో నేను కొంత స్టెప్ ముందుకెళ్ళి చెప్తున్నాను, కొంత వివాదాస్పద అవుతుంది వాక్య కూడా. భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రీసెంట్గా కావచ్చు కొన్నాళ్ళు మీరు మీ భార్య ఏదైనా ఇంటిలో మీకు అల్లరి పెడుతుంది, మిమ్మల్ని గొడవ చేస్తుంటే మీరు అలర్ట్ అవ్వండి. ఏదో సందర్భాల్లో మీ మెడ మీద కత్తి పెట్టే అవకాశం వస్తుంది.
498 కేసు కానీ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కానీ మీరు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకొని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకున్న పనిలో ఉంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇలా సార్ మరి ఎవరికైనా కూడా అంటే మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, డివోర్స్ విషయంలో ఎలాంటి సందర్భాలు ఎదురైనా వాళ్ళకి లీగల్ పరంగా మేము వెళ్ళాలి, మాకు గైడెన్స్ కావాలి మీది అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే వాళ్ళకి సలహా సంప్రదింపులు ఇస్తారు. అది కాకుండా న్యాయపరంగా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం చూపే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.